హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నిఫ్టీని మనం అనాలిసిస్ చేద్దాం. సో మనం మార్నింగ్ ట్రేడ్ అప్పుడు మాట్లాడుకున్నాం. సో ఈరోజు ఇంట్రాడే యొక్క రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఒక సి ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాం బేస్డ్ ఆన్ టుడేస్ ఓపెనింగ్ అనమాట. సో ఈ ఓపెనింగ్ బేస్ చేసుకొని ఒక సి ట్రేడ్ అయితే ఈరోజు రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తుంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాం. అండ్ సెకండ్ సి ట్రేడ్ వచ్చేసరికి పొటెన్షియల్ బయింగ్ లెవెల్ దగ్గర మనకు డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేస్తే ఇక్కడ ఒక సి ట్రేడ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అని మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం అనమాట. అండ్ పీ ట్రేడ్స్ ఎక్కడ మనం ప్లాన్ చేసుకోవాలి అని మనం చెప్పుకున్నామంటే, సో పీ ట్రేడ్స్ ఈ బయింగ్ లెవెల్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ లెవెల్స్ని కానీ మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తుంటే ఇక్కడ మనం పీ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి, సో పొద్దున 9:30 10 బిలోనే మనం ఈ డీటెయిల్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో అవి మీరు చూడాలంటే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఆర్ టుడే లైవ్లో కానీ మీరు చూస్తే తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఆ ప్లాన్ ప్రకారం ఈరోజు మనకు మార్కెట్లో వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఓకే, దీనికి ముందే మనం ఆల్రెడీ సి ట్రేడ్స్, పీ ట్రేడ్స్, ఒక సి ట్రేడ్ నిఫ్టీలో, ఒక పీ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలో మనము ట్రేడ్స్ని ప్లాన్ చేసాం అనమాట. సెన్సెక్స్లో స్కాల్పింగ్ చేసుకోవడానికి మార్కెట్ ఆపర్చునిటీ వచ్చింది. అది మార్నింగ్ వితౌట్ అవుట్ సైడ్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనమాట. సో అప్పుడు కూడా మనం ఎలా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలో మనం పొద్దున మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు అకార్డింగ్ టు ద సెటప్ అయితే మార్కెట్ ఇది మనకి ఈ సి ట్రేడ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఈ డబ్ల్యూ ప్యాటర్న్తో ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ వచ్చే సి ట్రేడ్ చేసుకోవడానికి కూడా మార్కెట్ మనకి ఆపర్చునిటీ ఇవ్వలేదు. కానీ వెరీ గుడ్ పీ ట్రేడ్ ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ ఆపర్చునిటీ మార్కెట్ మనకి ఇచ్చిందనమాట. సో ఈ లిటిల్ బిట్ ఆఫ్ క్యాండిల్సే మనకి, సో ఇక్కడ చూస్తున్నాం కదా 4-5 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ క్యాండిల్సే మనకు ఎంత రివార్డ్ చేశాయంటే మోర్ దెన్ 50% రివార్డ్ చేశాయి అనమాట. సో ఈ ఏరియాస్లో బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు 25,900 పుట్ ఏదైతే ఉందో అది 123s కానీ బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ అటెంప్ట్ చేసి ఉంటే సో మార్కెట్ కంటిన్యూస్గా 200స్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో ఒక్క క్యాండిల్ కూడా చూడండి మీరు ఈ ఏరియాస్లో రివర్స్ అంటే మళ్ళీ చెక్ చేసుకోవడానికి వచ్చిన క్యాండిల్స్ ఏవి లేవు అనమాట. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో కంటిన్యూస్గా ఓకే మార్కెట్ అనేది 200స్కి రీచ్ అయిపోయింది. సో ఇట్లాగ మనం సాలిడ్గా మార్నింగే మాట్లాడుకొని ఈ సెటప్ వస్తేనే మార్కెట్లో మనం ట్రేడ్స్ చేసుకుంటే సో వెరీ గుడ్ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దిస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్స్ ఒకవేళ మీకు కావాలి, మీరు ఓన్గా ట్రేడ్ నేర్చుకోవాలి, ట్రేడ్ చేసుకోవాలి అని అంటే సో ఐ విల్ టీచ్ ద సెషన్స్ అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో నేను మీకు ఎలాగ ఈ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి, సో ఎట్లాగ ప్రాపర్గా బ్రేక్అవుట్స్ అప్పుడు మనం ట్రేడ్లో పార్టిసిపేట్ చేయాలి, ఎట్లాగ గుడ్ ప్రాఫిట్స్ని బుక్ చేయాలనేది నేను మీకు టీచ్ చేస్తాను. ఓకే, సో రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూస్తున్నాం. రేపటికి మనకు బయింగ్ లెవెల్, ఓకే దిస్ ఈజ్ ద బయింగ్ లెవెల్, సారీ దిస్ ఈజ్ ద సెల్లింగ్ లెవెల్. అండ్ ఇది వచ్చేసరికి మనకు బయింగ్ లెవెల్, ఇది సైడ్ వేస్ లెవెల్. సైడ్ వేస్ అంటే మార్కెట్ ఇలా వస్తున్నప్పుడు సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది, ఒకవేళ డౌన్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వస్తుంటే రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తాను. సో ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు రేపటికి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో రేపు మనకు మార్కెట్లో ఓకే గ్యాప్ అప్ ఓపెనింగ్ కానీ ఆర్ ఓకే గ్యాప్ అప్ ఓపెనింగ్ కానీ ఆర్ మార్కెట్ మనకు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన ఒక గుడ్ సి ట్రేడ్ని మనం రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఎందుకు అంటే సో ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ వచ్చేసరికి బయింగ్ లెవెల్ దగ్గరికి వచ్చిందనమాట. సో సెల్లర్స్ ఇక్కడ డామినేట్ చేసిన స్లోగా మళ్ళీ బయర్స్ మార్కెట్ని అప్ సైడ్కి తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. ఓకే, సో ఈ క్యాండిల్ని మనం చూసినప్పుడు 3 o'clock క్యాండిల్ ఏదైతే ఉందో సో ఈ పొటెన్షియల్ బయింగ్ క్యాండిల్, సో ఇక్కడ బయర్స్ని మనకు మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. సో ఒక గుడ్ సి ట్రేడ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు. సో మార్కెట్ ఓపెనింగ్స్ని చూద్దాం, మార్కెట్ మనకి ఇచ్చే ఆపర్చునిటీని బట్టి ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుందాం అన్నమాట. ఓకే, సో నేను మార్కెట్లో ఒక 1 hour ఉంటాను, రెస్ట్ ఆఫ్ ద టైం ఐ హ్యావ్ మై పర్సనల్ వర్క్స్ అనమాట. సో ఎవరికైనా మార్కెట్ అయిపోయిన తర్వాత కూడా అంటే లైవ్ అయిపోయిన తర్వాత కూడా సో మీకు ఫర్దర్ అప్డేట్స్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉందన్నమాట, దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో ఫర్దర్ అప్డేట్స్ ఓకే సో మార్కెట్ ఎలా ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయో అప్డేట్స్ దాంట్లో నేను పోస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా గైస్, థ్యాంక్ యూ, సీ యూ టుమారో.